ఇక చుక్కమైకంలో కరెంట్ పోల్తో రొమాన్స్. ఏంటి బాబా అన్న? ఇక ముచ్చట ఏంటంటే చాలా రోజుల నుంచి బైక్ తీయలేదు. ఇక అట్లా బైక్ తీసి బయటికి వెళ్దాం అనుకున్నాం. ఇక మంచిగా బండి తుడుచుకుని బయటికి బయలుదేరాం. ఇక అప్పటికి మనోడు గర్ల్ ఫ్రెండ్ తోని ఫోన్ లో యుద్ధమే చేస్తుండు. ఇంకేముంది అలా బయలుదేరాం. ఎలా అంటే హెల్మెట్ పెట్టుకునేది ఒకడు, బైక్ నడిపేది ఒకడు. పోలీసులకు దొరికేమో చెక్ చేస్తారని తెలుసు. ఎందుకంటే దూల ఇక అట్లిట్లా చేసి ఇనాదపేట మాల్లోకి ఎంటర్ అయ్యాం. మనోడు దుబ్బే అంటాడు. ఇంకేముంది ఏదో పొడి చేసినట్టు అందరి ముందు కెమెరా తీసి షో మింగుతున్నా. ఎందుకంటే అందుకే ఏం పని పడలేదు కాబట్టి. ఇక ఫైనల్ గా ఎట్లనే చేసి పవర్ బ్యాంక్ తీసుకుందామని పైకి వచ్చేసినాం. ఇక రేట్ చెప్పుడికే అది నా ముడి చెక్కేసినట్లుందని అక్కడ నుంచి చెక్కేసిన. ఇక తీరిగ్గా స్విమ్మింగ్ పోజ్ ఇచ్చిన సిచ్చాకి హాయిగా అగ్గిచ్చేసిన. ఇంకా పక్కన ఫీలింగ్ కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇక మాకున్న తీటకి మేము ఎక్కడైనా తీట పనులు చేయగలుగుతాం. కట్ చేస్తే అక్కడ నుంచి ఎల్లగొట్టారు. ఇలాంటి మనోడికి చాలా ఇంట్రెస్ట్. డబ్బులు లేకుండా ఆర్డర్ పెట్టి అక్కడ నుంచి చెక్కిస్తాడు. ఇక టెస్ట్ ఏమంటే మాకు 100 రూపాయలు బొక్క. ఏమైనా తీసుకుంటేనే ఫ్రీ పార్కింగ్ అంట, లేకుంటే 100 రూపాయలు కట్టాలి. అయినా నేను పార్కింగ్ కాడ డబ్బులు కట్టలే. అక్కడ నుంచి తప్పించుకున్నాం. మరి 100 రూపాయలు బొక్క ఎలా అంటారా? దోస్తుగా తెలుసు కదా, పార్కింగ్ కాడ డబ్బులు కట్టలేదు, ఇక్కడ కట్టించారు. ఇక ఆ షాక్ కి ఫుల్ బాటిల్ వేసినంత నిష్ వచ్చింది.